బాబు కళ్యాణ్, కాన్స్టిట్యూషన్ అంటే ఒకటి ఉంది తెలుసా? అదే కదా మన పొద్దున్న రావట్లేదు అని అదేనా? అది కాన్స్టిట్యూషన్ రా గుట్లే. రెండింటికి పెద్ద తేడా లేదులేరా, ఉండి ఉన్నట్టుంటే పెట్టి పెట్టినట్టు ఉంటాయి. ఇంతకు మ్యాటర్ ఏంటి చెప్పు. అందులో రైట్ టు ఈక్వాలిటీ అని ఒకటి ఉంది తెలుసా? ఎవ్రీబడి ఇస్ ఈక్వల్ ఇన్ ది ఐస్ ఆఫ్ లా ఉంది. అలాంటి లాని మెయింటైన్ చేసే సో కాల్ గవర్నమెంట్స్ మనకు ప్రొవైడ్ చేసి ఈ లిక్కర్లో కూడా ఈక్వాలిటీ మెయింటైన్ చెబుతారా? నీ అంకం ఇదిగోరా బాబు, ఏదో ఒకటి పోసుకో, నువ్వు నీ ఎంత నచ్చేది పోసుకో. ఇది కాదు, ఇది కావాలి నాకు. చాలరా బాబు, నీకు దండం పెడతా నాబు, కలిపింది. ఏముండ ఇలా ఉట్టితో ఏం బాగాలేదురా. ఏదైనా మంచి రీజన్ అనుకున్నావు అనుకో, కిక్ ఉంటుంది. ఏంటి? నాకు ఆల్రెడీ ఉంది. ఏంటి? పక్క స్టేట్లో గీత ఉంది కదా, దాన్ని ప్రపోజ్ చేశా. ఓకే, రోజ్ ఫ్లవర్ ఇచ్చి మరీ. ఓహో, రిటర్న్ వస్తుంటే మన లోన్లీ స్ట్రీట్ ఉంది కదా, అవును, దాంట్లో ఓ సోన్న పాడుకుంటూ వస్తుండగా వెనకాల నుంచి అలానే వచ్చి కుమ్మేశాడ్రా బాబా. అవునా? వైలెన్స్ ఇన్ సైలెన్స్ అనమాట. పోన్లే, వాడి ఇంటికి వెళ్ళి మనము రైట్ లెఫ్ట్ ఎరగొడతావా? అదే రైట్ టు ఫ్రీడమ్ గురించి చెప్పొద్దాం. నా సంగతి పక్కన పెట్టి నీ రీజన్ ఏంటి చెప్పు. నేను నీకు తెలుసు కదరా, మన మా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నతో కలిశాను. వాడు ద మోస్ట్ టఫెస్ట్ కండిషన్ పెట్టాడు. ఏది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనం బ్యాక్లాస్ క్లియర్ చేసినంత టఫా? అది కాదురా, వాడు రిలీజన్ చేంజ్ చేసుకోమన్నాడు. నీకు అలానే కావాలరా. అరే, రైట్ టు రిలీజన్ వాల్యూ లేదా ఇక్కడ? లేదా ఉండదు, ఎందుకు ఉంటది? మార్చుకో. నాన్న చెప్పునా, టైం ఎంత అక్కడ? మార్నింగ్ 9 AM అవుతుంది. ఏం చేస్తున్నావు? యూనివర్సిటీకి వెళ్తున్నా ఇప్పుడే. మొన్న డిసెంబర్లో వస్తా అని రాలేదు. ఈ నెల వస్తా అంటూ 2 సంవత్సరాలు గడిపేశావు. నీ ఎంఎస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? ఎప్పుడు ఇండియాకి వస్తావు? అసలు వచ్చే ఆలోచన ఉందా లేదా? అబ్బా వస్తలే నాన్న, అసలు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. నేను తర్వాత కాల్ చేయను నీకు, ప్లీజ్. ఎరారుణ్, ఏమంటున్నారు మీ నాన్నగారు? ఎంఎస్ అని కవరింగ్ చేస్తుందో నేను వెళ్తున్నా. ఈ ఆడిషన్స్ ఉన్నాయి కదా, ఈ రకంగా ఉపయోగపడుతుంది ఆ యాక్టింగ్ మాట్లాడేటప్పుడు కవర్ చేయడానికి. వీటన్నిటిని యాక్టింగ్ రిహర్సల్స్ అనుకోరా. అంతేరా, అలా అనుకుని బతికేయాలి. కల్చరల్స్ అండ్ ఎడ్యుకేషనల్స్ అని కొన్ని ఉంటాయి రైట్స్. అవన్నీ బుక్లో చదువుకోవడానికి ఉన్న పర్మిషన్ పాటించడానికి ఉండదు. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ టేరా. ఓ సారీ మమ్మా, రాంగ్ కొటేషన్ ఇన్ ద రాంగ్ సిచ్యువేషన్, బీ కూల్. రా, గీత వాళ్ళ అన్న నన్ను కొడితే నువ్వు వరుతున్నావేంట్రా? ఆ మూమెంట్ ఏంటి? ఇది సెల్ఫ్ సర్వీస్ రా, నాది సోషల్ సర్వీస్. మన ఇంటికి పాల ప్యాకెట్ వేస్తున్న చిన్న బాబు ఉంది కదా, వాళ్ళ ఫాదర్ దగ్గర తీసుకెళ్ళి చైల్డ్ లేబర్ గురించి చిన్న థియరీ ఇచ్చా ఆడికి. దానికి వాడు ప్రాక్టికల్ ఇచ్చి వీడిని పనిలో పెట్టుకోకపోతే నా ఇల్లేలా గడిచుద్దని అన్నుంటాడే. అట్లీస్ట్ రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లోటేషన్ కూడా తెలియకపోతే ఎలా? రే పిచ్చయ్యా, ఇదే కాదు, నువ్వు రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అన్నా ఎవ్వడు పట్టించుకోడు. రైట్ లేదురా, మనం ఈ కంట్రీ కోసం ఏదో చేయాలి. ఓ పని చేయరా, రిపబ్లిక్ డే వస్తుంది కదా, షాప్కి వెళ్ళు, జెండా 3 కలర్లు ఉంటాయి, అది పెట్టుకో. మళ్ళీ వేరే కలర్ అన్నీ జోపించి కొడతాడు, సూదిస్తాడు, పెట్టుకో. పక్కనే స్కూల్ ఉంటుంది, ఏంటి వెళ్ళు, జనగణమన పాడతారు, నువ్వు కూడా పాడు, సెల్యూట్ కొట్టి వచ్చేయి, ఉంటా. రిపబ్లిక్ డే గుర్తుపెట్టుకో. వినపడుతుందా? వినపడి ఉంటుందిలే. Hi guys, this is Sujit from TikTok. Kiran from VZ Videos. Oi. Right, wasted. Smarendra from VZ Videos. Okay, this is our first collab video for you. There are going to be more collab videos. I hope you all like this video. Like this, share it, comment below, and don't forget to subscribe. Subscribe చేయండి. టిక్ టాక్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. TikTok తో పాటు VZ Videos, okay? Okay. రెండింటికి సబ్స్క్రైబ్ చేయండి. కన్ఫ్యూజ్ చేయకండి ఆడియన్స్ ని. Okay. Bye. Bye. Bye bye.